ముందు స్పేర్ కడుక్కోవాలి. దుప్పేసా అదేంటి కడగలేదా స్పేరు? షాంపుతో కడగాలా? షాంపుతో కడగాలి. కుంకుడుకాయలతో కడగకూడదా? కుంకుడుకాయలతో కడగకూడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా క్రేజీ థాట్స్. ఈరోజు ఏంటంటే మొన్న నాట్లు వేసాం కదండి, మా పొలంలోకి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే స్పేర్ చేద్దామని వచ్చాము. స్పేర్ చేస్తే ఏంటంటే కొంచెం ఇప్పుడు పడుతున్న దోమ అనేది ఏది ఉండదని చెప్పేసి చేలోకి అయితే వచ్చేసాము. మేమైతే ఏ మందులు కొడతాము ఏంటనేది మీకైతే చూపిస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకైతే ఏం మందు కలుపుతున్నారో చూడండి ఒకసారి. ముందు కలుపు మందులు కొట్టి ఇవి ఉంటాయి, దాన్ని సరిపేసుకొని షాంపూ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ట్యాంకీని. ముందైతే మనం స్పేర్ చేస్తాం కదండి ట్యాంకీని, దాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. అది షాంపూ వాటర్ కానివ్వండి, డెటాల్ వాటర్ కానివ్వండి వేసి శుభ్రంగా కడిగేసుకుంటే మనకి తెగులు అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇది అనేది ముందైతే క్లీన్ చేసుకోవాలి. కాయకి ఎంత పట్టిద్ది అబ్బాయి? కాయకి ఒక కాయకి ఎంత చొప్పున వేయాల మందు? అదే ఎంత? ఇప్పుడు మంది ఇది 70 సెంట్లు కదా, 70 సెంట్లకి ఎంత? నేను రానా? ఒక బకెట్ ఇటు. ఒక బకెట్. కొంచెం నురుగుంది, అవి కూడా పడుతున్నాను. షాంపూ కదా, నురుగు వస్తూనే ఉంటుంది. డెటాల్ అయితే మంచిది. డెటాల్ తీసుకురమ్మని తీసుకొచ్చేదాన్ని కదా ఇంటికాడ నుంచి. అది ఇవ్వనా? వండుది కొడవలు దాని దగ్గర ఉంది, నేను తెస్తాను. ఇదిగమ్మా కొడవలే. ఇదిగో అయ్యా. ఎన్ని లెక్కన కొలత చెప్పు. దా
మందుతేనా? ఏముంది అది అటు చూపించు. యూరియానా? 20-20? హాయ్ ఫ్రెండ్స్, ఎకరానికి మందు కొడుతున్నాను. ఫస్ట్ కోట 20-20 యూరియా వేసా. రెండో కోటాకు వచ్చేసి స్ప్రే చేస్తున్నాను. ఒక 1/4 కిలో అమోనియా, ఒక 1/4 కిలో జింకు, ఒక 1/2 kg ప్యాకెట్ 20-20 గ్రోమోర్ది 28-28 ప్యాకెట్ 1/2 kg వేస్తున్నా. తర్వాత ఒక 1/4 లీటర్ వచ్చేసి నోక్రాను 3 కలిపి వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి వేయడం వల్ల తెగులు, దోమ, దానివల్ల మనం ఇప్పుడు స్ప్రే చేసిన దానివల్ల 2-3 రోజులకి చేను ఎలా ఉన్నది అన్నది నిగారింపుగా మీకు కనపడుద్ది. అది చేను అనేది కొంచెం యోగుగా పెరగడానికండి. అలాగే దోమలు కానివ్వండి, పురుగులు ఏమి చేరుకోకుండా ఉండడానికి. ఇదిగో ఇక్కడే ఉంది కొడవలి, నా దగ్గర ఉందిలేమ్మా. మైక్ తీసుకున్నానండి, వాయిస్ ఎక్కడో వినిపిస్తుందని, అందుకని చెప్పేసి మాట అనేది క్లారిటీగా ఉండట్లేదు అనేది మైక్ అయితే తీసుకున్నాను. వాయిస్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వరకు వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెంట్ వాయిస్ ఏమైనా తేడా ఉందని నాకు కామెంట్ చేయండి. 28-20 సున్నా 1/2 kg వేస్తున్నాను. మొత్తం వేసారా? ఒక్కోసారి ఇరుగుతూ ఉండిద్ది, దాని ప్రకారంగా మీరు చూసుకోండి. ఏమో కానీ ఆ మందు ఇది స్మెల్ ఎంత వస్తుంది తెలుసా? దిట్టంగా వస్తుంది స్మెల్, ఘాటుగా. అయిపోయిందా? లేదంటే నీళ్ళ కోసం తిరగాల్సి వచ్చేది. వర్షాలు వచ్చినాయి కదా ఈ మధ్య, పక్కన పొలాల్లోని నీళ్ళు నిలిచినాయి. దాని మూలాన 1కి 2 అంతలు అబ్బాయి నీళ్ళు.
ఇలా ఎలా అడిగిన ఉంటుంది. ఓయ్ బుడ్డి, మేము పొలానికి వస్తే నువ్వు కూడా రావాలా? అవునా? అవునా కాదు, తెగిద్దే. దా, అయిపోయిందిరా పిల్లోడిది కొట్టడం అండి మందు. ఇక్కడికంటే అక్కడ బాగుంది. దగ్గర మందు కొట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా లాస్ట్ కొంచెం ఉంటే ఆ చివరి జారిపోతుందని చెప్పేసి మా మరిది వెళ్ళి కొడుతున్నాడు. ఆల్మోస్ట్ మా మరిదే కొట్టాడులేండి, కొంచెం అయితే నేను కొట్టాను నా సరదా కోసం. జారిపోతున్నాము, కొంచెం లోతుగా ఉందని చెప్పేసి నన్ను అయితే పంపించలేదు, కొంచెం మిట్ట వరకే నేను కొట్టాను, ఇంకా మిగతాది మా మరిది కొట్టాడు. ఇంకా అయిపోయింది కదా, ఆ పిల్లోడు చేసుకుని వచ్చే లోపల నేను కడిగేసేసుకుందాం కాళ్ళు చేతులు అనేది వచ్చాను. ఇవన్నీ వర్షానికి వచ్చిన నీళ్లు పక్కన పొలాల్లోని. ఇంతేనండి, ఎంతైనా కానీ పొలంలో పనిచేయాలంటే చాలా సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అదొక తెలియని హ్యాపీ అనమాట. వ్యవసాయం అనేది అదొక తెలియని హ్యాపీనెస్. మీలో ఎంతమందికి ఇలాంటి వీడియోస్ కానివ్వండి, ఇలాంటి వాతావరణం కానీ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్.